హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మార్కెట్లో వచ్చేసి కొత్త స్కామ్ అయితే రావడం జరిగింది. సో ఆ స్కామ్ వచ్చేసి చాలా ఇంటెలిజెంట్గా జరుగుతుందన్నమాట. సో చాలా మందికి ఇది వచ్చేసి తెలియదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదో మీకు చెప్పాలనే ఉద్దేశంతో, అదేవిధంగా దీని నుంచి మీరు ఏ విధంగా బయటపడవచ్చు అని చెప్పేసి చెప్పబోతున్నాను అనమాట. సో నేను చెప్పినట్టుగా ఈ సేఫ్టీస్ కనుక పాటించినట్లయితే కంపల్సరీ ఈ స్కామ్ నుంచి అయితే మీరు బయటపడవచ్చు అన్నమాట. సో ఎవరికైనా ఈ స్కామ్ అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఎండ్ వరకు వీడియో అనేది చూసి మీరు సొల్యూషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం స్కామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు నార్మల్గా చూసినట్టయితే మనకు బ్యాంక్లో అమౌంట్ అనేవి ఏ విధంగా పడతాయో ఆ విధంగానైతే మనకు మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫర్ సపోజ్ మీకు కనుక ఒక 5,000 కానీ 10,000 కానీ మెసేజ్ వచ్చింది అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, ఎంబటే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు పడ్డాయా లేవా అని చెప్పేసి చూస్తారనమాట. సో ఆ మెసేజ్ని చూసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆ మెసేజ్ మొత్తం రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు స్కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మీ మొబైల్కి అనేది పంపించడం జరుగుతుంది. సో మీరేమనుకుంటారు, అది నిజమే కావచ్చు అని చెప్పేసి మీరు టకటక ఏం చేస్తారు, ఫోన్పేనా, పేటీఎమా, లేకపోతే గూగుల్ పేనా ఏదో ఒకటి ఓపెన్ చేసి మీరేం చేస్తారు, యూపీఐ పిన్ అనేది మీరు ఎంటర్ చేసి మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటారు. సో అసలు నిజంగానే పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే మీరైతే చెక్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు వచ్చేసి ఏం జరుగుతుంది అంటే, ఆటోమేటిక్గా మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు యూపీఐ అనేది వాళ్ళకి స్కామర్స్కి ఇచ్చేసినట్టే అనమాట. సో మీరు అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి తర్వాత డెబిట్ కావడం జరుగుతుంది. మీకు పాస్వర్డ్ ఏదైతే పిన్ ఉంటుందో అది ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ పిన్ అనేది. సో అది ఏ విధంగా అవుతుంది అంటే, ఇప్పుడు పంపించిన మెసేజ్ ఏదైతే ఉంటుందో స్కామర్స్ వాళ్ళ మెసేజ్లో ఏదో ఒక లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ లింక్ ద్వారా మీరు కనుక ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్టయితే కంపల్సరీగా మీరైతే స్కామ్కి గురవుతారు అనమాట. సో అదే విధంగా దాన్ని ఓపెన్ చేసి చూసినా కూడా మనకు వచ్చేసి ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ మెసేజ్ మీరు ఓపెన్ చేసినా సరే వాళ్ళు ఏదైతే లింక్ పంపించారో ఆ లింక్ ద్వారానైతే వాళ్ళకు వచ్చేసి మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో యూపీఐ పిన్ కానీ ఫోన్పే అకౌంట్ బ్యాలెన్స్ కానీ సో అవన్నీ వాళ్ళు ఈజీగానైతే స్కామ్ చేయడానికి అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, దీని నుంచి బయటపడాలని చెప్పేసి ఇప్పుడైతే మీకు సొల్యూషన్ అయితే చెప్తాను అనమాట. సో మన రీసెంట్గా చూసుకున్నట్టయితే న్యూస్లోనే చెప్పడం జరిగింది. సో ఈ స్కామ్ గురించి ఎట్లా బయటపడాలని చెప్పేసి. సో మీకు ఎప్పుడైతే అన్నోన్ నోటిఫికేషన్ వస్తుందో, మెసేజ్ వస్తుందో, అప్పుడు వచ్చేసి మీరు ఓపెన్ అయితే చేయొద్దు అనమాట. 15 to 30 minutes వరకు ఓపెన్ చేయొద్దు. ఒక 30 minutes అనుకోండి, 30 minutes వరకు మీరైతే ఓపెన్ చేయొద్దు అనమాట. సో ఎందుకంటే 30 minutes లోపు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది జరపడానికి ఒక సమయం అంటూ ఉంటుంది అనమాట. సో ఈ సమయంలో కనుక మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ యూపీఐ పిన్ అని కొట్టిరు అనుకోండి, సో ఆ మెసేజ్ సంబంధించిన అప్రూవల్ ఏదైతే స్కామర్ పెట్టి ఉంటాడో వాళ్ళ రిక్వెస్ట్ వచ్చేసి అప్రూవ్ అయిపోతుంది అనమాట, ఒకవేళ మీరు యూపీఐ పిన్ అనేది కొట్టిన తర్వాత. సో ముందుగా మీరేం చేయాలంటే 30 to 30 minutes అయితే వెయిట్ చేయండి. వీలైతే ఒక గంట సేపు కూడా వెయిట్ చేయండి. కానీ సో లేట్ అయినా పర్లేదు, కానీ మీరు మెల్లగా అయినా సరే కానీ మీరు వచ్చేసి ఈ విధంగా పొరపాటు అయితే చేయకండి. టక్క చెక్ చేసుకోనికి అయితే ట్రై చేయకండి. సో అదే విధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక గంట సేపు తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇంకోటి సొల్యూషన్ ఏంటిదంటే రాంగ్ పిన్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఏదైతే యూపీఐ పిన్ ఉంటుందో ఫస్ట్ మీరు ట్రై చేస్తారు కదా, ఫస్ట్ ఒక 2 సార్లనేమో రాంగ్ యూపీఐ పిన్ అనేది టైప్ చేయండి. సో ఆ విధంగా టైప్ చేసినట్టయితే ఏమవుతుందంటే, మీకు ఏదైతే స్కామర్ పంపించింది ఉంటుందో అది వచ్చేసి రిజెక్ట్ అయిపోతుంది అనమాట. యూపీఐ పిన్ వచ్చేసి రాంగ్ అని చెప్పేసి రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత మీరు అనేది చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో కంపల్సరీగా రాంగ్ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో అప్రూవల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఏదైతే స్కామర్ పెట్టి ఉంటాడో ఆ అప్రూవల్ వచ్చేసి రిజెక్ట్ అయిపోతుంది అనమాట, రాంగ్ పిన్ అనేది ఎంటర్ చేసినట్టయితే. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఈ 2-3 సేఫ్టీస్ నేనైతే చెప్పానో అవి వచ్చేసి పాటించండి. సో మీరు వచ్చేసి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి టక్క మీరు చేసే పనులు అనేది చేయకండి. ఏదైతే మీరు ఈ ఫోన్పే యూపీఐ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు కరెక్ట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది చెక్కింగ్ అనేది చేసుకోకండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీ మీ బ్యాంక్లో ఏవైతే అమౌంట్ ఉంటాయో అవి వచ్చేసి డెబిట్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. అది వచ్చేసి చాలా మందికి తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ప్రొటెక్టివ్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లోనే అయితే ఉండండి.